హాయ్ అండి. నేను మీ సరోజ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చకినాలండి. పండుగ స్పెషల్, సంక్రాంతి స్పెషల్ చకినాలు. ఇవి కొంచెం పాతకాలం పద్ధతిలో ఎలా చేసిందన్నది చూసేయండి. వీడియోని క్లిక్ చేయకుండా. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి. వెంటనే చూసే చేసేసుకోవచ్చు. నచ్చిందంటే చేసుకోవచ్చు. తప్పక ఇలాసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. కరకరలాడుతూ మనకు బియ్యంతోటే కాకుండా కొద్దిగా కొత్తగా వెరైటీగా చేసిన ఎలా చేసిందన్నది తప్పకుండా వీడియోని క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇవి వెనకట మన నానమ్మల అమ్మమ్మల కాలం అప్పుడు చేసుకుందరు. ఆ పద్ధతిలో చేసి చూపించుతున్నా. ఇప్పటి కాలపులకు తెలియదు కదా, ఇలా ఒకసారి చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి. మక్కలు నేను ఇక్కడ ఇవి పొట్టు మక్కలు అంటారు కదా, మనకు షాపులలో దొరుకుతాయి. వీటిని నైట్ అంతా నానబెట్టుకోవాలి. నేను హాఫ్ కేజీ తీసుకున్నా. ఇవి ఒక పావు కేజీ దాకా జొన్నలు తీసుకున్నా. తెల్ల జొన్నలు ఉంటాయి కదా, అవి రెండు కలిసి 3/4 కిలో అవుతాయి. వీటిని నైటే నానబెట్టుకోవాలి మనం. వీటిని జొన్నలును మక్కలు, ఎందుకంటే అవి కొంచెం టైం ఎక్కువ పడుతుంది నానటానికి కాబట్టి అందు గురించి నైట్ పెట్టుకోవాలి. బియ్యం మనం పొద్దున పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఇవి 3/4 కేజీ తీసుకున్న, రెండు కలిసి జొన్నలు కలిసి మక్కలు కలిసి. బియ్యం సుతం మనం 3/4 కేజీ దాకా తీసుకోవాలి. అర కేజీ తీసుకున్నా సరిపోయింది. నేను బియ్యం సుతం 3/4 కేజీ తీసుకున్నా. రెండు కలిసి మనకు కేజీన్నరండి. ఇప్పుడు బియ్యాన్ని మనం శుభ్రంగా కడుక్కొని మళ్ళీ వాటర్ వేసి దాన్ని ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. ఉదయాన మనం 6కి పెట్టింది ఉంటే 7, 8 అయ్యారు మనకు చక్కగా నానతాయి. ఇప్పుడు వీటిని ఒక 2 గంటలు పక్కకు పెట్టుకోవాలి. నేను బియ్యం సుతం కొంచెం మనది ముడి బియ్యం అంటారు కదా, అవి తీసుకున్న, పాలిష్ బియ్యం కాకుండా. అంటే కొంచెం హెల్దీగా చేసుకోవాలన్నట్టుగా ఇట్లా చేసిన. ఇలా చేసుకోండి, చాలా బాగుంటాయి. బియ్యం మనకు నానేయండి. నేను ఒక 2 గంటలు పక్కకు ఉంచుకున్నా. ఇప్పుడు మనం వీటిని వాటర్ అన్ని అంపుకొని ఒక జాలి దాంట్లో వేసుకోవాలి. వాటర్ అన్ని పోయటానికి జాలి బుట్టిలో మనం బియ్యం అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు బియ్యాన్ని పక్కకు ఉంచి మక్కలు సుతం ఇంకో జాలి బుట్టలు వేసుకోవాలి. జొన్నలు సుతం వేసుకోవాలి అట్లనే. అంటే వాటర్ అన్నీ మనకు వడిచిపోవాలి. వాటర్ లేకుండా అవి ఇట్లా వేసుకుంటే మనకు నీళ్ళన్నీ అడిచిపోతాయి. అవి నీళ్ళన్నీ పూర్తిగా అడిచినాక మనం ఒక డబ్బాలో వేసుకొని మిల్లుకు పట్టించుకొచ్చుకోవాలి. అవి మిక్సీ గిన్నెలో దంగయండి. నేనైతే మిల్లుకి ఇచ్చుకోండి, మెత్తగా వస్తుంది. ఇప్పుడు అవి రెండు కలిసి బియ్యమును మక్కలు జొన్నలు 3 కలిసి మనం ఒక డబ్బాలో వేసుకొని మిల్లు కాడికి పోయి పట్టించుకొచ్చుకోవాలి. చూడండి పిండి అట్లున్నది. మనకి ఎట్లా మెత్తగా ఉన్నదండి. మన గులాబ్ జామ్ పిండి ఉన్నట్టు జున్ను వారం ఉన్నది. పిండి అయితే సూపర్ ఉన్నది. ఇప్పుడు దాన్ని ఒక బేషన్లో వేసుకోండి. వేసుకున్నాక దాంట్లో మనం సాల్టు, ఓమా వేసుకోవాలి. సాల్ట్ది నాదొక క్లిప్ మిస్ అయిందండి. సాల్ట్ ఎంత వేసుకుంటారంటే ఒక స్పూన్నర వేసుకోండి. పిరికితోటి అయితే ఒక పిరికెడు వేసుకొని ఇంక కొంచెం వేసుకోండి. మనకు కేజీన్నర కదా, ఓమసుతో అంత వేసుకున్న, ఒక పిరికెడును ఇంకా కొంచెము. అంటే మనకు కరెక్ట్ కొలత అండి ఇది. నువ్వులు వచ్చేసి అర కిలో వేసుకోండి. అంటే మెదరింగ్ కప్పుతోటి నేను 2 కప్పులున్నర, మనకు హాఫ్ కేజీ అయితే 2.5 అవుతాయి. హాఫ్ కేజీ నువ్వులు తీసుకున్నా. ఇప్పుడు పిండి అంతా కలుపుకోవాలి. స్పూన్ పరంగా అయితే స్పూన్నర వేసుకోండి సాల్ట్ను ఓమా. పిరికిడితోటి అయితేనేమో పిరికిడి వేసుకొని ఇంకో కొంచెం వేసుకోండి. అప్పుడే మనకు కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు పిండి అంతా కలుపుకొని కొన్ని వాటర్ వేసుకుంటా మనం పిండిని కలుపుకోవాలి. చూడండి, కొన్ని వాటర్ వేసుకుంటా కలుపుకోండి. ఎందుకంటే లూజ్ అవుతుంది. లూజ్ అయినా గట్టిగా అవుతుంది మళ్ళీ. కానీ కొన్ని వేసుకుంటా పిండి అంతా కలుపుకోవాలి. మనకు పిండి ఇది ఉండు మెత్తగా ఉంటుందండి. మన బియ్యం పిండితో పట్టించుకున్న దానికంటే ఇంకా మెత్తగా ఉంటుంది. చాలా మెత్తగా ఉన్నది. చాలా అంటే చాలా బాగున్నది. ఇప్పుడు అంత పిండి అంతా అట్లా కలుపుకోవాలి. చూడండి, పిండి అంతా ఒకటేసారి కలుపుకోండి, ఏం కాదు. కలుపుకున్నాక దాన్ని కొంచెం వేరే గిన్నెలోకి తీసుకొని మనం చకినాలు అన్నవి వేసుకోవాలి. చూడండి, అంత మెత్తగా ఉంటుంది మనకు పిండి. చూడండి, చకినాలన్నీ అట్లా వేసుకోవాలి. నేను చకినప్ప వేసిన సుతా చూపిస్తా. చేయరాని వాళ్ళు
చేసుకోండి. కొంచెం చేతిలో పిండి పట్టుకోవాలి. పట్టుకొని 2 నీళ్ళ సందుల నుంచి మనం ఏళ్ళ మధ్యల నుంచి కొంచెం ఇట్లా ప్రెస్ చేసినట్టు అనుకుంటే తాల్చినట్టు మనకు చకినప్పు వత్తదండి చక్కగా. అట్లా ఏసుకోవాలి. చూడండి చేయరాని వాళ్ళైతే ఇవి చేయొత్తది అందరికీ. కాకపోతే కొందరికి చేయరాని వాళ్ళకు చూయించుతున్నా. చూడండి చేతిలో కొంచెం పిండి ముద్ద తీసుకొని మనం ఏళ్ళ మధ్యల నుంచి తాల్చినట్టంటే మనకు చకినప్పు అన్నది చక్కగా వత్తది. అట్లా ఏసుకోవాలి. చూడండి అన్నీ మనం ఏసుకున్నాకనే అవి కొంచెం ఆరినాక మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆరకముందు ఏసుకోవద్దు చక్కగా గాలయి. మనం ఒక చెద్దర విన కానీ బెడ్షీట్ విన కానీ అట్లా అన్నీ ఒక్కసారి ఏసుకోవాలి. ఏసుకున్నాక అవి మొత్తం ఆరినాక మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి అట్లా ఏసుకోవాలి. అన్నీ ఏసినాక వీటిని ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఆరనియాలి. ఆరినాకనే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆరినాక అన్నిటిని అట్లా ప్లేట్లల్లో మీరు కంచుట్లు ఎన్ని వేయగలుగుతారో అన్నీ తీసుకోండి. 4, 5 పెద్దదైంది ఉంటే ఎక్కువ వస్తే వేసుకోవచ్చు. నేను చిన్నదాని విన్నే చేస్తున్నా కాబట్టి ఒక 4 ఫస్ట్ అయితే 2 వేసుకుంటున్నా. చూడండి మనకు ఆయిల్ కాగిన కొద్దీ కొంచెం 1, 2 పెంచుకోండి. 4, 3, 5 అట్లా వేసుకోండి. పెద్దదైంది ఉంటే 10 గాల 20 కలుస్తాం ఒకేసారి వేసి ఫ్రై చేసుకుంటారు. కానీ నేను చిన్న కంచుడు పెట్టుకున్న చిన్న పొయ్యి విన కాబట్టి నేను ఫస్ట్ అయితే 2 వేసిన 3, 3, 4, 4 వేసి మనం వీటిని ఫ్రై చేసుకోవచ్చు. అవి మంచి కలర్ వచ్చేదాకా వీటిని మంచిగా వేపుకోవాలి. అప్పుడే మనకు క్రిస్పీగా ఉంటాయి, లేకపోతే మెత్తగా ఉంటాయి. ఈ మక్కాయితోటి ఎక్కువ చేయరండి. కొంచెం గట్టిగా ఉంటాయని భ్రమపడతారు కానీ గట్టిగా ఏమి ఉండవు. మంచి ఎర్రగా కాల్చుకునేది ఉంటే మనకు బియ్యం పిండితోటి ఎట్లా ఉంటాయో అట్లనే ఉంటాయి. కరకరలాడుతూ చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి. ఈ వెనకటి వాళ్ళు ఇవే ఎక్కువ చేసుకుందరట. అప్పుడు బియ్యం దొరకక వీటితోటి ఎక్కువ చేసుకుందరు. ఇప్పుడు బియ్యం వచ్చిన కాంచి ఎక్కువ బియ్యంతో చేస్తారు కానీ ఇవి చేసుకుందరట. మా అమ్మమ్మ చెప్పేది ఊకే. వాళ్ళు దంచుకొని చేస్తారట, ఇంకా రోట్లలో వేసి దంచుకొని. అప్పుడు వాళ్ళు ఇంత గట్టి అయినా తినేవాళ్ళు, అంత స్ట్రాంగ్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకు ఇవి చేసుకోవాలంటే పాతబడిపోయినాయి, ఎవరు చేస్తలేరు. కానీ ఇట్లా ఒకసారి చేసి చూడండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి. తిన్న కొద్దీ ఇంకోటి తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. అన్నిటిని మనం అట్లా ఫ్రై చేసి తీసుకోవాలి. మంచిగా కాల్చుకోవాలి ఎర్రగా. అప్పుడే మనకు అవి క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. అన్నిటినీ అయ్యే విధంగా మనం అలా కాల్చుకొని తీసుకొని చల్లారినాక ఏదన్నా డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల దాకా హ్యాపీగా తినేయచ్చు. తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ తోటి నా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుంది. తప్పక ఇలా చేసుకోండి. పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ శుభ్రంగా వస్తుందండి. వెంటనే చూసేయచ్చు. నచ్చిందంటే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. తప్పక ఇలా ట్రై చేయండి. చూడండి చూస్తేనే ఎంత ఉన్నది చూడు. చాలా బాగున్నాయి కదా, చూస్తేనే తినాలనిపిస్తుంది. అంత బాగున్నాయి, చాలా బాగుంటాయి.